శని భగవానుడు మార్చి 29, 2025 నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మార్పు చెందుతూ ఉన్నాడు. మార్పు చెందుతూ ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంటే ఇంతకుముందు అప్పటి వరకు 29 మార్చి 2025 లోపల వరకు 4వ స్థానంలో శని సంచారం అనేది జరిగిందంటే అప్పటికు అర్ధాష్టమ శని, అంటే 4వ స్థానంలో శని అనేక ఇబ్బందులను పెట్టి ఉన్నాడు. కాబట్టి పంచమ స్థానంలో కొంచెం అంతకంటే పంచమ స్థానం కూడా ఆ పాపస్థానమే, కానీ కొంచెం ఆ ప్రభావం అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. పంచమ స్థానంతో పాటుగా ద్వితీయ, అష్టమ, లాభస్థానాల ఫలితాలను కూడా శని ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి కూడా అనుభవంలోకి వస్తాయి. అవేమిటి? పనులలో జాప్యాలు జరగడం, దాయాదులతో, అన్నదమ్ములతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ గొడవలు జరగడం, సంతాన మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి. పంచమం అనేది సంతానానికి సంబంధించిన స్థానం కాబట్టి సంతాన మూలకంగా ఇబ్బందులు, సంతానానికి ఇబ్బందులు కూడా కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరం కావడం, రోగాల వల్ల కొంచెం బాధలు కలగడం, ధననాశనం కావడం, వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడడం, అతి కష్టంగా కొన్ని పనులు సాధించుకుంటారు. ఇక కొన్ని సాధించుకుంటూ ఉండే అవకాశం ఉన్నది. ఇక నక్షత్రరీత్యా శని ఫలితాలు చూసుకున్నట్టయితే వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలేంటి? విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాలుగా ఇబ్బందులు, కష్టాలు అనేవి ఏర్పడతాయి. అనురాధ నక్షత్రం వారికి, అనురాధ నక్షత్రం శని నక్షత్రం కాబట్టి సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలగాలి అంటే వీళ్ళు శని భగవానుడికి ప్రతి శనివారం కూడా 6 నుంచి 7 మధ్యలో శని హోరా సమయంలో నీలాంజన సమాభాసం రేపుత్రమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని కానీ, ఓం శం శనయే నమః అనే బీజాక్షర మంత్రాన్ని కానీ, లేకుంటే శనికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని కానీ శని హోరా సమయంలో 108 సార్లు చదువుకున్న, శని హోరా సమయంలో నల్ల నువ్వులు, నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేసుకున్న కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు గురువర్గానికి చెందినవాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా కుజుడికి సంబంధించిన శ్లోకాంతో పాటుగా శనికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకుంటూ ఉండాలి. ఏంటి? ఓం శం శనయే నమః అనేక మంత్రాన్ని ఎప్పుడు కూడా 108 సార్లు పారాయణం చేస్తూ ఉండాలి. మరియు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులను రోడ్డు దాటించడం, వారికి సేవ చేస్తూ ఉండడం, సేవక వర్గం ఏదైతే ఉందో వాళ్ళతో సత్సంబంధాలు అనేవి ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. వీలుంటే వాళ్ళకి ఏమైనా బట్టలు కొనియడం. పంచమ స్థానంపై ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి ఆశ్రమంలో ఉన్న ఎవరన్నా పిల్లలకి వాళ్ళకి సంబంధించిన పాఠ్య పుస్తకాలు, దానం చేసిన పుస్తకాలు కానీ, పెన్నులు కానీ వాళ్ళకి ఇచ్చినా కూడా శని దోషాలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంది. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా? మంచిని ఇవ్వడా? అసలు శని దేన్ని సూచిస్తాడు? శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే శని, అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు, అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో
మారుతూ ఉంటాడు చంద్రుడు. స్లో అంటే శని గ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడుంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతాకోర్క సునో అని భావమందిర్లోని 52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే, ఆయువు, ఆపదలకు కారకుడు శని. ఇతరులను మోసం చేయడం, శక్తి వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికము, అపవాదు, నీచజనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకరము, కొర్రలు, ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు, మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది.